అధికారం ఉంది కదా అని చెప్పేసి గతంలో ఇష్టాసారంగా రెచ్చిపోయి అధికారం మతాన్ని ఏదైనా మాట్లాడవచ్చు. మీ అందరూ బాగా తెలుసు పెద్దిరెడ్డి గారి సుధారాణి ఐడియా లేదు కదా. రెడ్డి గారు అమ్మాయిరా, పులిబిడ్డ, నా కొడకల్లారా, నకరాలు చేస్తే నరాలు తీస్తా, రెడ్ బుక్ తెచ్చి నా కాళ్ళ కిందేసి తొక్కుతా, లోకేష్ పప్పుగాడు, కమ్మలా, ఇలాంటి భాషతోటి ఇంత జుగుచ్చాకరమైనటువంటి భాషను ప్రయోగించి అధికార మదంతో ఏమైనా చేయొచ్చు అని విర్రవీగుతూ నకరాలు చేస్తే అధికారం పోయిన తర్వాత స్టేషన్లో వేసి నరాలు తీస్తే తర్వాత మన పులిబిడ్డ పాపం చాలా రోజుల తర్వాత దాకా కనపడలా. అయితే ఇప్పుడు తాజాగా మహిళల యొక్క నయవంచన అనే ఒక కార్యక్రమం పెడతారు మన ఎమ్మెల్సీ గారు వరుదు కళ్యాణి గారి ఆధ్వర్యంలో. అందులో ఫస్ట్ టైం మన పులిబిడ్డ రెడ్డి గారి పులిబిడ్డ మాట్లాడుతుంటే వీడియోని ఒక రేంజ్లో, అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ట్రోల్ చేశారు ఈ వీడియోని. ఒకసారి చూస్తే మనం కూడా చూసి తరిద్దాం ఈ వీడియోని చూసి. అండి ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఎడిటింగ్ చేసిన మాత్రం మనం మెచ్చుకోవాలి. సరే చూడండి ముందు. నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్ గా చేశాను. గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఈ కూటమి ప్రభుత్వం రాగానే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి చూడు ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా, నా కొడకల్లారా, టీడీపీ భార్యాభర్తలు ఇద్దరిని నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? ఇలాంటి వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మీడియాతో మాట్లాడిస్తున్నారంటే బహుశా సాక్షి వాళ్ళని ఏమనుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి ప్రశ్నించకూడదా అంది, నిదే ప్రశ్నించేది. అది ప్రశ్నించింది ఏమన్నా? ప్రశ్నించాలంటే ప్రభుత్వ యొక్క విధానాల మీద ప్రశ్నించు. కానీ కులం పేరు పెట్టి కులాన్ని దూషించి మిగతా కులాలను తక్కువ చేసి మాట్లాడుతూ మేము ఒక్కరమే పోటుగాళ్ళం, మేము పులి పెట్టలం, మేము వేటాడటానికి వెళ్ళాం, పులి మా వంశం చరిత్రలోనే, మా డిఎన్ఏ, మా పులి డిఎన్ఏ మా వంశంలో ఉంది. ఇలాంటి మాటలు ఎవరు చెప్పమన్నాడు? ఎవరు అడిగాడు ఈ మాటలు? ఎవరు చెప్పారు ఈ మాటలు? అంటే నీ ఇష్టాసారంగా నోరు ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టాసారంగా మాట్లాడితే లోపలికేసి బెండి తీయక ముద్దు పెట్టుకొని బయటికి పంపిస్తారా? ముద్దు పెట్టుకొని అమ్మ నువ్వు నీ అంత టోళ్ళు లేరమ్మా అని చెప్పి బయటికి పంపిస్తారా? మా బ్లడ్లో పౌరుషం రాదంట. మనం తీసుకెళ్ళి లోపలికి వెళ్తుంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అంట. మరి పౌరుషం అంతా ఎడిపోయిందో? పౌరుషం కింద కారిపోయి ఉంటుంది, పైన ఉత్త బ్లడ్ మాత్రమే బయటికి వామిటింగ్ అయ్యి వచ్చింది. కాబట్టి ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహిళలని ప్రశ్నిస్తే అవమానపరిచినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీది. అమరావతి మహిళలు ఇక్కడే రాజధాని ఉంచుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని మోసం చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే అమరావతి లేదు, అది అక్కడంతా కమ్మోళ్ళ రాజధాని, కమ్మోళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక పజ్జు ప్రభాకర్ లాంటోడు అక్కడంతా నులక మంచాల వ్యాపారం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ మధ్య అధికారంలోకి వచ్చినా కూడా కృష్ణంరాజు లాంటోడు, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు లాంటోడు అది అమరావతి కాదు, అది ఆంధ్ర రాజధాని కాదు, ఇంక ఏయో ఈ పిచ్చి మాటలు. అంటే ఆ మహిళని ఎంత స్థాయిలో అవమానపరచాలో ఆ స్థాయిలో అవమానపరిచేటువంటి విష సంస్కృతి ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ వీళ్ళు తీసుకొచ్చేసి మహిళల నైవంచన ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. నాకు అర్థం కావట్లా. నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే ఆడవాళ్ళు అయి ఉండి ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా, మహిళల రాజధానిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కృష్ణంరాజు గారికి, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక బెయిల్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అన్నాడే, అంటే మహిళలకు వ్యతిరేకమైన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు వ్యతిరేకమైన ఈరోజు ఈ పెద్దిరెడ్డి సంధ్యారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళందరూ గత 5 ఏళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటికి ఎట్లా పడితే అట్లా, శ్రీరెడ్డి కూడా మహిళే, శ్రీరెడ్డి కూడా నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. అంటే వీళ్ళందరినీ వెనకాల ఉండి స్క్రిప్ట్ రాసి నడిపిస్తుంది ఎవరు? మీకు తెలీదా? మీరు మహిళల ఆత్మ గౌరవం గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలాంటి భాష? అసలు ఏం భాష మాట్లాడుతుంది ఈ అమ్మాయి? కనీసం అర్థమవుతుందా? ఇవాళ అధికారం మదం దిగి పోలీసులు అంటే ఏంటి, వ్యవస్థలు అంటే ఏంటి బయటకు వస్తే ఈరోజు కట్టుబొట్టు బ్రహ్మాండంగా మార్చుకొని మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతుంది. అంటే ఈ సంస్కృతి, ఈ విధానం గతంలో ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళింది, ఏంటి అసలు? కనీసం ఒక గౌరవపదమైనటువంటి పార్టీల్లో రాజకీయాలు చేస్తూ ఇంత సిగ్గులే అయినటువంటి భాషను వాడతారు ఎవరైనా? ఇంతవరకు ఎవరు వాడలా.
ఇంతవరకు ఎవరు వాళ్ళ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడులే. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా తిడితే ఊరుకోము. చంద్రబాబు నాయుడు తిడుతుంది. చంద్రబాబు నాయుడు పచ్చి బూతులు, పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు, లోకేష్ని పప్పుగాడు. లోకేష్ పప్పో నిప్పో లేకపోతే తుప్పో ఇప్పుడు తెలిసిందా అంటే బాగా అది. కాబట్టి ఇలాంటి వాళ్ళు సంస్కారాన్ని మర్చిపోయి ప్రజల సమస్యల మీద పోరాడి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద ప్రజల్లో ఒక అవేర్నెస్ ఉంటుంది. ప్రజలు కూడా ఓకే పలానా అమ్మాయిని అరెస్ట్ చేయడం తప్పు అని ప్రజలు భావిస్తారు. నోటికి ఏది పడితే అది మాట్లాడి, నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి, ఈ పచ్చి బూతులు మాట్లాడతా మేము ఇది ప్రశ్నించే తత్వం అంటున్నాం. నాకు అదే అర్థం కావట్లా. ప్రశ్నించే తత్వానికి బూతులకి తేడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఉందని అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడిద్ది? కూటమి ప్రభుత్వం రాంగ్రాన్ని లోపల మింగారు, నన్ను మా ఆయన్ని పిల్లల్ని కూడా కలవనీయకుండా చేశారు, నాకు 2 వారాలు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పేసి మాట్లాడింది. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో నీ ఇష్టాసారంగా మాట్లాడావు, నీ ఇష్టం వచ్చినటువంటి భాషను ప్రయోగించావు, సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడావు. కనీసం నువ్వు ఒక మహిళ అనే సంగతి మర్చిపోయి నువ్వు ఉన్నటువంటి చిలకలూరుపేటకి, నీ పోలీస్ అమరావతికి కోతవేడి దూరంలో ఉన్నటువంటి మహిళలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడావు. ఈరోజు నీకు నీ కుటుంబానికి నీ ఊరికే వస్తే బాధ అనిపించిందా? మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా 3.5 ఏళ్ల పైనే అమరావతి రైతులు ఉద్యమం చేశారే, పోరుబాట పట్టారే. పిల్లలు బిడ్డలు కుటుంబాలు అన్ని వదులుకొని పోరాటం పట్టారే. మరి వాళ్ళని అన్ని మాటలు మాట్లాడిన వైసీపీ వాళ్ళు కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదా? పులిబిడ్డ ఏం పులిబిడ్డ? నీకొక్కదానివే పులిబిడ్డవి. నువ్వు ఒక్కదానివే వేటాడుతావు. నువ్వు ఒక్కదానివే ఎవరైనా వేటాడినప్పుడు పట్టుకుంటే ఏడుస్తావు. మిగిలిన వాళ్ళు మాత్రం మనుషులు కాదు. వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదు, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు. అసలు మిగతా పార్టీలకు అసలు ఆడవాళ్ళని గౌరవించాలనేటువంటి కనీస సంస్కృతి లేకుండా మీరు వ్యవహరించారు గత 5 ఏళ్లలో. సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? గత 5 ఏళ్ళు నువ్వు మాట్లాడినటువంటి వీడియోలని, నువ్వు పెట్టిన పోస్టులను ఒకసారి రివైజ్ చేసుకో. ఆ పోస్టులన్నీ ఒకసారి చదివి చూసుకో. నీ మొహం మీద నువ్వే గాండ్రించుకొని మూసుకుంటావు. మళ్ళీ పెద్ద పత్తిలాగా మీడియా ముందుకు వచ్చి నన్ను కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బంది పట్టింది, నేను చిలకలూరుపేట కో కన్వీనర్గా చేసిన వాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు ఇటువంటి భాషను వాడతారా? ఇటువంటి భాషను ఉపయోగిస్తారా? ఈ విధమైనటువంటి లాంగ్వేజ్ని వాడతారా? అంటే కొంచెమైనా ఆలోచన చేయాలి, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక మహిళగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు పట్టట్లా, కానీ వాడేటువంటి భాష, మాట్లాడేటువంటి విధానాన్ని చాలా తప్పు పట్టారు అంతే. అంతకుమించి అక్కడ ఏం లేదు. ఇప్పుడు నువ్వు కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, శ్రీరెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి, నేను చాలా ప్రతివతనండి, నేను నిన్న రాత్రి పరమాన్నం వండితే వేడి చేస్తే ఈరోజు సాయంత్రం దాకా కూడా చల్లారలేదంటే అంత ప్రతివతను నేను. కాబట్టి మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్తుంటారు. అంటే గత 5 ఏళ్లలో తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, పేమెంట్ వస్తుంది. మీరు ఆడవాళ్ళని సంగతి కూడా మర్చిపోయి జుబుచ్చాకరమైనటువంటి భాషతోటి ప్రత్యర్థి పార్టీలోని ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బపరుస్తారు, వ్యక్తిగత హరణానికి పాల్పడతారు. కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం మేము మహిళలను ఎలా అరెస్ట్ చేస్తారు, మహిళలను ఎలా ట్రీట్ చేయాలో మీకు తెలియదా అని చెప్పేసి మాట్లాడతారు. ఎలా ట్రీట్ చేయాలంటే షర్మిలాని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయాలి మిమ్మల్ని కూడా. కాబట్టి ఈ రెడ్డి గారి బిడ్డకి పులిబిడ్డగా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ నీ సినిమా, నీ కథ అంతా జనాలు చూశారు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడాల్సిన పని ఏమి లేదు. నీ ఒళ్ళు బొలుపు మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు పెట్టిన పోస్టులు ఇప్పటికీ ప్రజల్లో కనపడుతూనే ఉంది. నువ్వు ఎట్టైనా రెడ్డి గారి బిడ్డవి, పులిబిడ్డవు కాబట్టి ప్రజా సమస్యల్లో, ప్రజా జవంతిలో నువ్వు ఉండలేవు. దయచేసి ఏ అడవుల్లోకో, ఏ వన్యమృగాలు ఉన్న చోటుకో వెళ్ళిపోయి బతికితే బాగుంటుంది.